అందరి నోళ్లు తీపి చేసే చాక్లెట్ల తయారీలో వినియోగించే కోకో సాగు రైతుల చేత కన్నీరు పెట్టిస్తోంది. కోకో పంటను ఉత్పత్తి చేసే రైతుల జీవితాలు చేదెక్కే. కోకో గింజల కొనుగోళ్లలో చాక్లెట్ల కంపెనీలు సిండికేట్ అయిపోయి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దోచేసుకుంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా తమకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కోకో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వాలు మాత్రం స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కోకో సాగు ఏటా పెరుగుతోంది. అయితే కోకో సాగుతో ఇంతవరకు 4 రాళ్లు వెనకేసుకున్న రైతులే లేరు. చాక్లెట్ల తయారీలో కోకో గింజలను వాడతారు. మన దేశ జనాభాకు అనుగుణంగా ఇక్కడ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే 80% కోకోను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతా 20%నే దేశీయంగా కొనుగోలు చేస్తున్నారు. రైతుల నుంచి కోకో గింజల కొనుగోళ్లలో చాక్లెట్ కంపెనీలు సిండికేట్ అయిపోయి రైతులతో ఆడుకుంటున్నాయంటున్నారు రైతు సంఘాల నేతలు. కోకో రైతుల సమస్యలపై ఈ మధ్యనే ఏపీలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. తమ సమస్యలపై ఆందోళన నిర్వహించారు కూడా. ఇక్కడి రైతుల నుంచి కోకోను కొనుగోలు చేసే వరకు ఇతర దేశాల నుంచి దిగుమతులపై ఆంక్షలు విధించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేయడం లేదు. సీజన్ అన్ సీజన్ అనే పేరుతోటి ఇవాళ రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో 700 రూపాయలు పైగా ధర ఉన్నా సరే ఆ ధర రైతుకి ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. అన్ సీజన్ గింజలు కొనుగోలు చేయడం అని చెప్పేసి ఇవాళ కిలో గింజలను 200 రూపాయలకు 240 రూపాయలకు కొని ఇవాళ రైతులు నిలువలో ముంచేస్తా ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అలాగే కౌలుకు తీసుకుని ఇవాళ సాగు చేస్తూ ఉంటే ఆ రైతుల్ని నష్టపరిచే పద్ధతుల్లో ఇవాళ కంపెనీలు సిండికేట్గా మారి రైతులను ఇబ్బంది పెడతా ఉంటే ఇవాళ ప్రభుత్వాలు తగిన విధంగా జోక్యం చేసుకోవడం లేదు. అంతర్జాతీయంగా ఇతర దేశాల దిగుమతులు చేసుకుంటున్నా అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఇవాళ దిగుమతులు నిలుపుదల చేయండి. విదేశీ కోకో గింజల దిగుమతులు నిలుపుదల చేసి ఇక్కడ కోకో గింజల కొనుగోలు చేసిన తర్వాతే దిగుమతులకు అవకాశం ఇవ్వాలి తప్ప ఇక్కడ రైతులు నష్టపరిచే పద్ధతుల్లో దిగుమతులు చేసుకోవడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. చాలా కాలం వరకు కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్పై అవగాహన ఉండేది కాదు. దాంతో దళారులు ఇక్కడి రైతుల నుంచి 200-300కే కిలో కోకో కొనుక్కుపోయేవారు. అదే అంతర్జాతీయ స్థాయిలో 700 పైనే పలికేది. ఈ మర్మం తెలుసుకున్న తర్వాత చాక్లెట్ కంపెనీలు తమను ఇబ్బందులు పెడుతున్నాయని రైతులు అంటున్నారు. అంతకుముందు వరకు 200 ఉండేది. లాస్ట్ ఇయర్ మాత్రం 600, 700, 1000 రూపాయలకు కూడా అమ్మటం జరిగింది. అది అంతకుముందు 200కి ఎందుకు అమ్మామంటే ఇంటర్నేషనల్ మార్కెట్ని అబ్జర్వ్ చేయటం మాకు తెలియలేదు అప్పుడు. ఇప్పుడేమోను ఇంటర్నేషనల్ మార్కెట్ చేయటాన్ని మా కుర్రోళ్ళు యూత్ అంతా తెలుసుకుని ఓహో ఈ 1000 రూపాయలు ఉంటే ఎంత తక్కువగా అడుగుతున్నారేంటి అని ఒక అవేర్నెస్ కోకో రైతులందరిలోనూ వచ్చింది. కౌలు లక్ష పెట్టి తీసుకున్నాము. తీసుకుని గింజలు కొనడానికి పెట్టు 650, పాత 650, కొత్త 700 కొనుక్కుండా వచ్చారు. నెక్స్ట్ అందరూ సిండికేట్ అయిపోయి ఒకసారి పాత గింజలు కొనమని ప్రచారం చేశారు. అంతా అయిపోయాక మొత్తం అందరూ స్టాక్ అంతా ఉండిపోయింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ వాళ్ళే వచ్చి రైతులు దగ్గర 250కి 300కి ఆ గింజలే కొనుక్కెళ్తున్నారు. అప్పుడు బాగున్న గింజలు ఉద్దాన గింజలు ఇప్పుడు అయ్యే తీసుకెళ్ళి అయ్యే పైకి పంపిస్తున్నారు. రైతు దగ్గర గిట్టుబాటు దగ్గర 250-300 తీసుకెళ్ళి అయ్యే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ పనికిరావని అన్న గింజలని ఇప్పుడు 250-300 తీసుకెళ్ళి అయ్యే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అప్పుడు పనికిరాని గింజలు ఇప్పుడు ఎట్ట పనికి వస్తున్నాయి. రైతులు చాలా ఇబ్బందితో బాగా ఉన్నారు. మొత్తం ప్రభుత్వం అంతా చర్య తీసుకుని ఈ గింజలపై బాగా రేటు తీసుకురావాల్సిందిగా అందరి దగ్గర స్టాక్ ఉన్న చిన్న రైతులు ఉన్నారు కాబట్టి అందరినీ న్యాయం చేయాలని కోరుతున్నాం. కోకో రైతును ఆదుకోవాలంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని చాక్లెట్ కంపెనీల చేత కోకో గింజలు కొనిపించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ఏదైతే ప్రకటించి కంపెనీలు తీసుకోలేనప్పుడు కంపెనీలు మెడ వంచి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే కంపెనీలకి లైసెన్స్లు ఇవ్వకూడదు. ఇక్కడ ఈ ప్రాంతంలో అది ప్రభుత్వం అదే బాధ్యత. ఏ ప్రభుత్వం అయినా మాకు పార్టీలతో సంబంధం లేదు. డిమాండ్ ఉంది, అయినా గిట్టుబాటు ధర దొరకడం లేదు. దళారుల దుర్మార్గానికి ఇంతకన్నా వేరే నిదర్శనం అవసరం లేదు. కాకపోతే ఆ దళారులు కడ్డికట్ట వేయడానికి పాలకులు అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదన్నదే ప్రశ్న.